గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి శ్రీరామనవమికి శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ హెచ్చరించాడు. అయితే ఫోన్ లో హెచ్చరించడం కాదని తమ్ముంటే నేరుగా రావాలంటూ రాజా సింగ్ అతడికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే గతంలోనూ ఈ తరహా బెదిరింపు కాల్స్ రాజా సింగ్ కు వచ్చాయి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. अबे बोल बोचड़ी के रामनवमी 17 तारीख को पड़ रहा है। रामनवमी मत निकालना है साल में, मैं बता दे रहा हूँ पहले। रामनवमी मत निकालना। क्या करेगा? मेरे बेटे को उठाएंगे। है दम? दम बहुत है। दम है तो आजा बेटा, इस बार तो जबरदस्त निकालेंगे, समझा? दम को देखा कहाँ भी, दम जीते दिखाएंगे, उस दिन भाग जाएगा नेपाल। अरे दम है तो आजा बेटा। फोन पे क्या रे नपुंसक लोग धमकी देते रहे फोन पे, मर्द के बच्चे तो सामने आमने सामने की लड़ाई लड़ते रहे। हम तो यही बच्चे हैं राजा सिंह, हम मर्द भी है, कहीं तो कर रहे हैं। फोन पे नहीं धमकी देते, दम है तो आ जाते, याद रख ले। धूमधाम से निकालेंगे और ठोकेंगे भी बेटा। रामनवमी शोभा यात्रा में धूमधाम से हम निकालेंगे कार्यक्रम। जितनी दम है रोकने में रोक ले बेटा। हम देखेंगे कौन ठोकता है कौन चुप आता है। चल आजा, स्वागत है। जितनी दम है लगा ले बेटा। तुम रामनवमी मत निकालना, बस इसको रिपोर्ट करना है सबको, हमको कोई डर नहीं। चल देख लेंगे, आजा पुलिस कर दो। हाँ तो तुम रामनवमी मत निकालना बस। बेटा बोला ना तेरे को, तेरे में जो दम है, जो कर सकता कर ले, ఓకే? మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈ ఫోన్ కాల్ కి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమైనా గుర్తించారు ఎవరు ఆ వ్యక్తి అనేది? మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఫోన్ కాల్స్ కొనసాగుతున్నాయి, అంటే బెదిరింపు కాల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చాలా కాలంగా రాజా సింగ్ కు ఇలాంటి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన అనేక సార్లు రాష్ట్ర డీజీపీతో పాటు పోలీస్ శాఖ కూడా అనేక సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా రాజా సింగ్ ను చంపేస్తామంటూ ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం రాజా సింగ్ కు ఒక 2 నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. 7199922827, 4223532270. ఈ 2 నంబర్స్ నుంచి ఆయన కాల్స్ వచ్చాయి. రానున్న శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర కనుక హైదరాబాద్ మహానగరంలో శోభాయాత్ర తీస్తే ఖచ్చితంగా ఆ శోభాయాత్రలోనే రాజా సింగ్ ను చంపేస్తామంటూ కూడా ఆ సదరు వ్యక్తి ఆయన బెదిరించిన పరిస్థితి. అయితే రాజా సింగ్ అతనికి ధీటుగా ఎట్టి పరిస్థితులను ఫోన్ లో కాదు డైరెక్ట్ గానే రావాలంటూ కూడా ఆయన కూడా ప్రతి సవాల్ విసిరారు. సో ఈ అంశం చాలా కాలంగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది శోభాయాత్ర సందర్భంగా, ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా రాజా సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తారు. సో దీన్ని కొన్ని శక్తులు, ముఖ్యంగా ఆయనకి వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతుందంటూ కూడా రాజా సింగ్ అనేక సార్లు చెప్తూ వస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో మాదిరిగానే ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర పోలీస్ శాఖ స్పందించి తగు చర్యలు తీసుకోవాలనేది రాజా సింగ్ విజ్ఞప్తిగా ఉంది. ఇదిలా ఉంటే బెదిరింపు కాల్స్ కు భయపడేది లేదు, తాను ధర్మం కోసం చనిపోవడానికైనా సిద్ధమే. ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న శోభాయాత్రను గతంలో కంటే మరింత ధీటుగా నిర్వహిస్తామంటూ కూడా రాజా సింగ్ చెప్తున్నారు. ఆయన కాసేపటి క్రితమే ఏదైతే మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ ఫోన్ కాల్స్ గురించి చెప్పిన పరిస్థితి, కొంత ఆడియో కూడా ఏదైతే ఆ సదరు వ్యక్తి ఉన్నారో ఆయన చేసిన అతని ఆడియోని కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. సో వీటి మీద ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకోవాలి, తనకు భద్రతను కల్పించాలంటూ కూడా రాజా సింగ్ అయితే పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా కాలంగా రాజా సింగ్ కు ఇలాంటి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇవి కొనసాగుతున్నాయి. ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు చేశారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖలు కూడా రాసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా మరొకసారి రాజా సింగ్ బెదిరింపు కాల్స్ రావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.